దేవుని కృపను బట్టి, దేవుని దయని బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుని ప్రియబిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది. నీవు నీ దేవుడి యెహోవా యొద్ద యథార్థపరుడివై ఉండవలెను. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో భక్తి అంటే, క్రైస్తవ్యం అంటే చర్చికి వెళ్ళడం, పాటలు పాడడం, లేకపోతే వాక్యం చెప్పడం, లేకపోతే పరిచర్య చేయటం, చర్చిలో మెంబర్షిప్ కలిగి ఉండడం, లేకపోతే చర్చిలో పాస్టర్ గానో, లేకపోతే ప్రెసిడెంట్ గానో, చైర్మన్ గానో, డీకెన్ బోర్డు మెంబర్ గానో ఆయా స్థానాల్లో ఉండడం, లేకపోతే ఏదైనా దేవునికి సహాయం చేయడమో, వీటిని బట్టే క్రైస్తవ్యం అని మనం అనుకుంటున్నాం. అవన్నీ తప్పు కాదు, చేయాలి. కానీ చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రవర్తన, జీవిత విధానం కూడా చాలా ముఖ్యమైనది. క్రైస్తవుడు ఎలా ఉండాలి అనే అంశాన్ని సిరీస్గా ఒక్కొక్క నేచర్ని మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, దేవుడు చెప్తున్నాడు, నీవు నీ దేవుడిని యెహోవా ఎదుట యథార్థముగా ఉండవలెను. ఈ మాట చెప్పడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. యథార్థత దాని ఫలము. వాస్తవానికి ఈ మాట నేను చెప్పడానికి ఒక విధంగా చెప్పంటే భయం వేసింది. ఒకసారి నేను పరిశీలన చేసుకున్నాను. ప్రభు దగ్గర క్షమాపణ కోరాను. నాయనా, ఎన్నో మార్లు ఉండలేకపోయాను, నన్ను క్షమించు, యథార్థంగా ఉండగలడానికి నాకు సహాయం చేయి. ఇగో తెగించి ఈ మాట మాట్లాడుతున్నాను. నన్ను బట్టి కాదు, నా యథార్థతను బట్టి, నీ కృపను బట్టే నాయనా అని మాట్లాడుతున్నాను. క్రైస్తవుడు యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమించగలిగిన వాడు, ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మనం యథార్థత గురించి ధ్యానం చేద్దాం. యథార్థతగా ఉండమని బైబిల్ చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 18:13 మళ్ళా చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడివై ఉండవలెను. దేవుని మనల్ని అడుగుతున్నాడు, మనల్ని యథార్థంగా ఉండమని. మనం యథార్థంగా ఉండగలమా ఈ లోకంలో అంటే చాలా కష్టం. ఉండగలము, కానీ చాలా కష్టం, చాలా నష్టాలు ఉంటాయి. లోకంలో ఒక సామెత ఉంది, యథార్థవాది లోక విరోధి. అంటే మనం యథార్థంగా ఉంటే మనకు లోకం ఖచ్చితంగా విరోధం అయిపోద్ది. ఏసేపుకు అన్నదమ్ములు ఎందుకు విరోధులయ్యారు? ఆస్తి పంపకాల్లో కాదు కదా, మరి ఏది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని యథార్థంగా తీసుకొచ్చి నాన్నకు చెప్పాడు, ఉన్నది ఉన్నాడు చెప్పాడు. జరగంది చెప్పలేదు, ఏది జరిగిందో, ఏది చూశాడో, వాళ్ళ నాన్న చూసి రమ్మన్నాడు, ఏది చూశాడో చెప్పాడు. ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పినందుకు అన్నదమ్ములు అందరూ యోసేపుకి విరోధులైపోయారు. అవును, లోకంలో సామెత ఉంది కదా, యథార్థవాది లోక విరోధని. నేను ఒక మాట చెప్పగలను, మనం యథార్థంగా ఉంటే లోకం మనకు విరోధం అయిపోద్ది. మనం యథార్థంగా ఉంటే ఎన్ని బాధలు చెప్పనా, సెలవులు కూడా దొరకవు. ఉద్యోగస్తులకు కానీ, లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళకి కానీ, ప్రైవేట్ కంపెనీలో ఎవరికైనా సెలవు దొరకడం కష్టం. మనం పెళ్ళికి వెళ్ళాలి, లేకపోతే ఎవరితో పని మీద బయటకు వెళ్ళాలి. అయ్యా నేను బయటకు వెళ్ళాలి, సెలవు ఇవ్వండి అంటే ఇస్తారా? అందుకు మనం ఏం చేస్తాం, చచ్చిపోయిన తాతని, చచ్చిపోయిన మామని, మళ్ళా చచ్చిపోయాడని, లేకపోతే ఎవడనో చచ్చిపోయాడని లీవ్ లెటర్ పెడతాం. స్కూల్లో, హాస్టల్లో పిల్లల గురించి పలు జోక్ ఉంటుంది. ఒకసారి హెడ్ మాస్టర్ గారు కొడుకుని ఆ స్టూడెంట్ని అడిగాడే, మీ మామని ఎన్నిసార్లు చంపేస్తావురా, నెలకోసారి చంపేస్తావు మీ మామని అని అడిగాడు ఒకసారి. వీడికి సెలవు కావలిస్తే ఎవడో ఒక మా అమ్మ తాత చచ్చిపోతాడు. ఏదో ఒక అబద్ధం అలా కాకపోతే సెలవు ఇవ్వరు. సెలవులు దొరకడం కూడా కష్టం యథార్థంగా ఉంటే. యథార్థంగా ఉంటే అప్పు కూడా పుట్టదు. వీడేదో సెల్ ఫోన్ కొనుక్కోడాకో ఇంకేదో కొనుక్కోడాకే అప్పు అడుగుతాడు. అందుకని ఇవ్వరని ఏదో ఫీజు కట్టాలనో ఇంకోటో అసలు అవసరం ఒకటి, వీడు చెప్పేది ఒకటి కదండి సమాజంలో. చూడండి, దానికి నేనేదో అతీతుడని మీరెవరు అతీతులని కాదు. కష్టం యథార్థంగా ఉంటే, సెలవు దొరకదు. యథార్థంగా ఉంటే అప్పు పుట్టదు. యథార్థంగా ఉంటే వ్యాపారంలో కూడా లాభం ఎక్కువ ఉండదు. 100కు 100 కొని 100 కొన్నాను 120 ఏమంటే ఇవ్వడు. నేను 150 కొన్నాను నీకు 30 తగ్గించానంటేనే కొంటాం మనం. వ్యాపారంలో ఒకప్పుడు చీర 100 రూపాయలది 100కి అమ్మితే కొంటలేదని, చీర కొంటే చీర ఆఫర్ అని 2 చీరలు 300 అంటున్నాడు. ఒక చీర ఉంది, అది
2 చీరలు 300 అంటున్నాడు. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అంటే 300కి 2 చీరలు కొని అప్పుడు 150కి కొంటున్నాం మనం. కానీ ఉన్నది ఉన్నట్టుగా ₹100 చీర ₹100 ఆఫర్ లేదు, డిస్కౌంట్ లేదంటే కొంటామా? యథార్థంగా ఉంటే వ్యాపారం కూడా జరగట్లేదు తెలుసా? యథార్థంగా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా ఖండించి వాక్యం చెప్తే ఎవరు వెళ్తున్నారు పాస్టర్ గారి దగ్గరికి? ఆయనకి లైకులు ఎక్కువ వస్తాయా? ఆయనకి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటారా? ఆయన సంఘానికి ఎక్కువ వెళ్తారా? ఏంటి ప్రతిఫలం? యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా యోహాను బాప్తిస్మిచ్చి యోహాను వాక్యం చెప్తే ఏంటి ప్రతిఫలం? మెడకాయ కొయ్యబడింది. యథార్థవాదులకు ఈ లోకంలో కష్టాలే, బాధలే, నష్టాలే, ఇబ్బందులే, ఒంటరితనం, మనుషులకు నచ్చం, మనుషులు మెచ్చరు. ఇదంతా వాస్తవం. యథార్థంగా ఉండడం చాలా కష్టమైన పని. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 2వ దినవృత్తాంతములు 16:9 యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. అంటే మనం యథార్థంగా ఉంటే లోకం విరోధం అయిపోద్ది, లోకంలో నష్టాలు వస్తాయి, లోకంలో కష్టాలు వస్తాయి, లోకంలో ఒంటరి వాళ్ళం అయిపోతాం. కానీ మనం యథార్థంగా ఉంటే దేవుడు మన బలపరుస్తాడు. దేవుడు బలపరుస్తానంటున్నాడు. నువ్వు ప్రసంగం చేసినందుకో, నువ్వు పాటలు పాడినందుకో, నువ్వేదో పెద్దగా ఉన్నందుకో నీ బలపరుస్తానంటలేదు, నువ్వు ఇచ్చినందుకో. యథార్థవంతులను బలపరుస్తానంటున్నాడు. యథార్థత చేసే మేలులు ఎన్నో మీకు చూపించినా, అప్పటికి కష్టం వచ్చినా, అప్పటికి ఇబ్బంది వచ్చినా, ఆ సమయానికి ఒంటరి వాళ్ళమైనా దేవుడు మన పక్షంగా ఉంటే, లోకం యథార్థంగా ఉంటే లోకం విరోధం అవుద్ది. కానీ దేవుడు మనం యథార్థంగా ఉంటే దేవుడు మన పక్షం అవుతాడు. దేవుడు మన పక్షం అయితే బైబిల్ చెప్తుంది మనకి విరోధి ఎవడు అంటే విరోధులను కూడా దేవుడు మార్చగలడు. తాత్కాలికంగా శ్రమ, తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా పరిస్థితులను సరిచేసేది దేవుడే. కానీ యథార్థంగా ఉన్నందుకు నష్టానికి, కష్టానికి, ఒంటరితనానికి, బాధలకు మాత్రం ఎదుర్కోవడానికైతే సిద్ధపడాలి, అందులో అనుమానం లేదు. యథార్థత చేసే మేలేంటో మీకు చూపిస్తానే. సారైపత్తు విధవరాలు మీకు తెలుసు కదా, 1 రాజులు 17వ అధ్యాయంలో ఉంటుంది. ఏలియాని దేవుడు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు, కాకోలంతో పోషించాడు కరువు దినాల్లో. తర్వాత దేవుడు ఏలియా కనబడి సారైపత్తులో ఉన్న విధవరాల దగ్గరికి వెళ్ళన్నాడు. ఆ విధవరాల దగ్గరికి వెళితే ఆ విధవరాలుతో మాట్లాడుతున్నాడు. అమ్మా ఏముంది నీ దగ్గర అంటే, మీరు ఆలోచన చేయండి, మీరైతే నేనైతే ఆ స్థానంలో ఉంటే ఏమీ లేదయ్యా మా దగ్గర అని ఉండేవాళ్ళం కదా. ఎందుకంటే పిడికుడు ఉంది, ఆ పిడికుడులో ఈయనకి ఇచ్చేస్తే ఆలయం తింటారు. నేను చాలాసార్లు విన్న మాట, ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నా, కొండడు బియ్యం ఉన్నా, లేకపోతే బస్తాడు బియ్యం ఉన్నా, అడుక్కునే వడిస్తే మా చిన్నప్పుడు నిండుకున్నాయా బియ్యం అనేవారు, అంటే లేవయ్యా అనేవారు. ఇవ్వనయ్యా అంటే బాగోదని లేవనేవారు. అనవసరంగా అక్కర్లేని అబద్ధం అనిపించేది నాకు. బాబు కుదరదు ఇవ్వను అంటే బాగోదని, మన దగ్గర దాచిపెట్టాడా కానీ ఇవ్వను అనం, లేవయ్యా అంటాం. అడుక్కునోడి దగ్గర అబద్ధం ఆడతాం. అలాంటిది యథార్థంగా ఉండలేము. అలాంటిది ఈ పాస్టర్ గారు వచ్చి నీ దగ్గర ఏముందంటే పిడికిడే ఉంది కదా, ఏమీ లేదయ్యా అంటే పని అయిపోతుందిగా. కానీ అంత లేమిలో, అంత పేదరికంలో, అంత ఇబ్బందుల్లో, అంత కష్టంలో కూడా ఆమె ఎంత యథార్థంగా ఉందంటే దైవజనుడి దగ్గర ఏముందమ్మా అంటే పిడికిడి పిండి ఉందయ్యా, ఆఖరిగా పొలాలు తెచ్చుకొని అట్టే అప్పం వేసుకొని తినేసి చచ్చిపోదాం అనుకుంటున్నావా? యథార్థవంతురాలు. సారైపత్తి విధవరాలు ప్రసంగికురాలా కాదే. బైబిల్ పట్టుకొని అనర్గళంగా మాట్లాడింది ఎక్కడైనా లేదే. ఆమె ఏమైనా మంచి గాయకురాలను ఉందా మోసే సోదరిలాగా? లేకపోతే ఆమె ఏమైనా ప్రవక్తియా? ఆమె ఏమైనా సంఘంలో పెద్ద పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తా? ఆమెలో మంచి ప్రార్థనా పరురాలు అని ఏమైనా రాయబడి ఉందా? సారైపత్తి విధవరాలు గురించి నాకు అర్థమైంది, మీకు చెప్తున్నాను. యథార్థవంతురాలు. ఆమె ఏది కలిగి ఉందో అది చెప్పింది. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడికి కూడా అబద్ధాలు చెప్తాం. ఇగో నాయన ఈ 1,00,000 ఉంది, ఇంకో 1,00,000 కావాలని అడగం, అసలు ఏమి లేవు నాయన అంటాం. సారైపత్తి విధవరాలు ప్రార్థనాపరురాలు, ప్రసంగికురాలు, ప్రవక్తి ఏమీ కాదు, యోగ్యులు ఏది ఈ లోకంలో ఆమెకి చెప్పుకోదగ్గ క్వాలిటీస్ లేవు. కానీ ఒకటి ఉంది, అదే యథార్థత. ఆ యథార్థత కరువు దినాల్లో ఆమెను పోషించింది. 2వ రాజులు 4వ అధ్యాయం 1 నుండి చదివితే ఎలీషా శిష్యుని భార్య ఉంటుంది. ఎలీషాకు ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన ఎలీషా వెనకాల తిరిగాడు, చనిపోయాడు. అప్పులు మిగిలాయి. అప్పుల బాధలో
అప్పులోళ్ళు వచ్చి కొడుకుని తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. అప్పుడు ఆవిడ ఎలీషా దగ్గరికి వెళ్ళింది. అయ్యా, అప్పులు అయిపోయాయి, నా పిల్లలు ఎత్తుకెళ్ళిపోతా అంటున్నారు, నా సంగతి ఏంటి అంటే ఆయన అన్నాడు, నీ దగ్గర ఏముందమ్మా అన్నాడు. నా దగ్గర ఏముందండి, అప్పులు తప్ప అంటావు, నీవైనా నేనైనా. ఆవిడేమని తెలుసా, కొంచెం నూనె ఉందయ్యా అంది. కొంచెం నూనె ఉంది, బుడ్డు నూనె ఉంది నా దగ్గర, కాస్త నూనె ఉంది. ఏముందయ్యా అంటే, నా దగ్గర అప్పులు తప్ప ఏముంది, అప్పులు ఉండే కదా నీ దగ్గరికి వచ్చాను, నా దగ్గర ఏముంటే నీ దగ్గరికి వస్తానా అనేవాళ్ళం కదా మీరైనా నేనైనా. ఆమె ఏదుందో చెప్పింది. ఆమె ఎలీషాకు శిష్యురాలు కాదు, అలా ఆయన శిష్యుడు. ఆమె పెద్ద తలాంతులు కలిగిన ప్రవక్తో, పాటగత్తో, ప్రసంగికురాలో, లేకపోతే ఇంక ప్రార్థనా పర్రాలో, లేకపోతే సంఘ పెద్ద ఏమి కాదు కదా. ఆమెది ఏమి స్పెషల్ క్వాలిటీస్ ఏమి, గిఫ్ట్స్ ఏమి మనం చదవము, తెలుసుకోము. కానీ ఆమెలో ఒకటి ఉంది, అదే యథార్థత. ఏముందో చెప్పింది. ఆ యథార్థతను బట్టి ఆమె అప్పులన్నీ తీరడానికి దేవుడు మార్గం తెరిచాడు. ఒక ఆమె యథార్థత పోషించింది, ఒక ఆమె యథార్థత అప్పులు తీర్చింది. దావీదు గురించి ఇలా రాయబడి ఉంది తెలుసా? ఎలా రాయబడి ఉందంటే, 1 రాజులు 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముందో తెలుసా? సొలొమోను అంటున్నాడు, చదువుకోండి. 1 రాజులు 3:6లో సొలొమోను చెప్తున్నాడు, నాయనా యెహోవా దేవుడా, నా తండ్రి నీ ఎదుట యథార్థముగా ఉన్నాడు, అందును బట్టే ఆయన రాజ్యాన్ని నువ్వు స్థిరపరచావు, అందును బట్టే కృప పొందలేదు, మహాకృప పొందాడు, నీ మహాకృప పొందాడు, రాజ్యము విస్తరించింది, శత్రువుల మీద విజయం ఇచ్చావు. యథార్థతను బట్టి 1 రాజులు 3వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోను వాళ్ళ నాన్న గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటి చెప్పనా? మా నాన్న నీ ఎదుట యథార్థంగా ఉన్నాడు, అందును బట్టి దీవించబడ్డాడు. దావీదు రాజ్యం స్థిరపడడానికి, దావీదు తర్వాత కుమారుడు రాజు అవడానికి, ఉన్నతమైన స్థితికి రావడానికి ఆయన తలాంతులు పాటగాడనో, షూటర్ అనో, రన్నర్ అనో, ఫైటర్ అనో, డాన్సర్ అనో, మ్యూజిషియన్ అనో కాదు, ఆయన యథార్థతను బట్టి అని సొలొమోను సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు యథార్థత చూసిన సొలొమోను ఉన్నాడే, ఈయన మాత్రం దేవుని ఎదుట యథార్థంగా ఉండలేకపోయాడు. 1 రాజులు 11వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదివితే, దావీదు వలె సొలొమోను తండ్రి ఎదుట యథార్థంగా ఉండలేకపోయాడు. 3000 సామెతలు రాసి ఉండొచ్చు, ప్రకృతి మీద పుస్తకాలు రాసి ఉండొచ్చు, ప్రసంగి గ్రంథం, పరమగీతల గ్రంథం, సామెతల గ్రంథం, 3 గ్రంథాలు రాసి ఉండొచ్చు, మంచి పరిపాలన చేసి ఉండొచ్చు. కానీ యథార్థత లేదని 1 రాజులు 11:4 నుంచి 6 వచనాలు ఉంది. దావీదుకున్నది యథార్థత, సొలొమోను సొంత కొడుకుకే లేనిది యథార్థత. చూసుకోండి, నా సొంత మాట కాదు ఇది. అందుకే దావీదు తర్వాత దావీదు రాజ్యమంతా సొలొమోనుకు వచ్చింది, కానీ సొలొమోను తర్వాత సొలొమోను రాజ్యమంతా రెహబాముకు రాలేదు. రాజ్యం చీలిపోయింది. చీలిపోయినప్పుడు యూదులు అన్నారు, వెళ్దాం యుద్ధం చేద్దాం అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు 12వ అధ్యాయంలో, 1 రాజులు 12వ అధ్యాయంలో, ఈ చీలిపోవడం నా వల్లే జరిగింది, వెళ్ళకండి యుద్ధానికి అన్నాడు. యథార్థత చేసే మేలు ఎంత తెలుసా? చూడండి, యథార్థత ఒక వ్యక్తిని పోషిస్తే, యథార్థత ఒక మనిషిని అప్పులు తీరిస్తే, యథార్థత ఒక రాజ్యాన్ని స్థిరపరిస్తే, యథార్థత లేకపోవడం వల్ల సొలొమోను రాజ్యం చీలిపోయింది. తర్వాత అంతెందుకండి, ఆఖరిలో ఒక మాట చెప్పనా? అననీయ సప్పిరాలు అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో వారి చరిత్ర మొదటి నుండి చదివితే 1 నుంచి 11 వచనాల్లో ఉంటుంది. వారు దేవుడికి ఇచ్చారు, వారు పేతురు దగ్గర ఉన్నారు, వారు సమర్పణ కలిగిన వారే, దేవుడికి ఇచ్చిన వారే, ఇచ్చి కూడా వాళ్ళు చచ్చిపోయారు. ఇవ్వనందుకు చచ్చిపోలేదు వాళ్ళు. ఎందుకు చచ్చిపోయారు చెప్పనా? అమ్మారు, అందరూ అమ్మి ఆస్తులు తెచ్చేస్తున్నారు, వీళ్ళు అమ్మారు ఇద్దామని, ఇవ్వలేదు, కొంచెం ఉంచుకున్నారు వాళ్ళకి అవసరానికి. తప్పేం కాదు, వాళ్ళ ఆస్తి. ఇవ్వటం ఇవ్వకపోవడం వాళ్ళ ఇష్టం. ఇస్తావా సస్తావా అన్నకి ఎవరున్నారు? కానుక అంటే వేరు. కానుక అంటే ఏంటి? కలిగితే కలిగినంత ప్రేరేపిస్తే ఇవ్వడం, దాన్ని కానుక అంటారు. వాళ్ళు విల్లింగ్, ఓన్ విల్లింగ్. అందరూ తెచ్చి చర్యలు ఇద్దామని తెచ్చి తేలేదు, సగం ఉంచుకున్నారు. ఓకే, ఉంచుకున్నందుకు కూడా దేవుడికి బాధ కాదు, తప్పు కాదు. కానీ ఏం జరిగిందంటే, పేతురు అడిగాడు, మీరు ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాము. కానీ ఏం చెప్పాలి? కాదయ్యా, మనకు అర్థం కూడా ఒక మాట చెప్తే, ₹1,00,000 అమ్మాం, 50,000 మాకు ఉంచుకున్నాం, 50,000 మీకు ఇచ్చాం అంటే ఆ ఫిగర్ అది కరెక్ట్ కాదు, నేను అర్థం అవడానికి చెప్తున్నాను. లేదా ఒక ₹100 అమ్మాం, ₹50 మీకు ఇస్తున్నాం, 50 మేము ఉంచుకుంటున్నాం అంటే తప్ప? ఆలాస్తాలు ఉంచుకోవడం పాపమా?
ఆలాస్తాలు దాచుకోవడం పాపమా? ఎవరాస్తైనా దోచుకున్నారు వాళ్ళు? పక్కోడిది ఏమైనా లాగేశారా? అంత శిక్ష రావాలా? చచ్చిపోవడం ఏంటంటే వాళ్ళు చేసింది ఇవ్వకపోవడం కాదు పొరపాటు, ఇంతకే అమ్మాము అని పరిశుద్ధాత్మను కూడా మోసం చేయడం, యథార్థత లేకపోవడం. యథార్థత లేకపోయే ప్రాణాలు పోగొట్టుకున్నారు అననీయ సప్పిరాలు. యథార్థత లేకే సొలొమోను గారు తన రాజ్యాన్ని కుమారుడికి సంపూర్తిగా ఇవ్వలేకపోయాడు. యథార్థతో రాజ్యము పూర్తిగా కొలుపుకిచ్చాడు దావీదు. యథార్థతో పోషింపబడ్డారు, యథార్థతో అప్పులు తీర్చబడ్డారు. యథార్థంగా ఉండడం లోకంలో కష్టం, లోకంలో నష్టం, లోకంలో ఇబ్బంది. కానీ అడుగుదాం ప్రభుని, దేవా యథార్థంగా ఉండే మనసు దేవా, అడుగుడు మీకు ఇవ్వబడను అన్నాడని ఏది పడితే అది నాయన ఇది నాయన కాదయ్యా బాబు, నాకు యథార్థ జీవితం, యథార్థ పరుడుగా ఉండే భాగ్యం ఈ నాయన. యోబు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం అదే. యథార్థంగా ఉండే భక్తి నాకు ఇవ్వు నాయన, పరిశుద్ధంగా ఉండే భక్తి ఇవ్వు నాయన, నీతిగా ఉండే భక్తి ఇవ్వు నాయన, ప్రేమించే మనసు ఇవ్వు నాయన, క్షమించే మనసు ఇవ్వు నాయన, తగ్గించుకోవడం నేర్పు నాయన. అడగమన్నాడు కదా అని ఏది పడితే ఏమడుగుతున్నాం? మెటీరియల్స్ అడుగుతున్నాం, అడగాల్సినవి అడగలేకపోతున్నాం. నేను ముగిస్తున్నాను. ప్రాక్టీస్ చేద్దాం యథార్థంగా ఉండడానికి, యథార్థంగా ఉండి నష్టపోవడానికి ఇష్టపడదాం, యథార్థంగా ఉండి కష్టానికి ఎదుర్కోవడానికి సిద్ధపడదాం, యథార్థంగా ఉండి ఒంటరివాళ్ళం అయిపోవడానికి సిద్ధపడదాం. దేవుడు మన పక్షం అవుతాడు, అద్భుతమైన కార్యాలు మన పట్ల చేస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. దేవుడు మళ్ళీ అందరినీ యథార్థ పరులుగా చేయునుగాక. ఆమేన్.